ఈ రోజు బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మరో గర్వించదగ్గ ఘట్టం. ఈరోజు ఇక్కడ ఈ యొక్క క్యాన్సర్ చికిత్సలు అత్యున్నత ప్రమాణాలను పాటిస్తూ అత్యాధునిక వైద్య సాంకేతికతను అందుబాటులోకి తేవడమే మా ప్రధాన లక్ష్యంగా ఆ దిశగా అత్యాధునిక డావిన్సీ ఎక్స్ రోబోటిక్ సర్జరీ శస్త్రచికిత్స వ్యవస్థను ఆవిష్కరించడం మా అందరికీ చాలా గర్వంగా ఉంది. అంటే ప్రపంచ స్థాయిలో ఖచ్చితమైన అలాగే అధునాతన క్యాన్సర్ చికిత్సను అందజేసేందుకు ఇది మరో మైలురాయి. మా సర్జికల్ ఆంకాలజీ మరియు న్యూరో ఆంకాలజీ విభాగాల్లో ఇప్పటి వరకు సుమారుగా 800కు పైగా ఈ యొక్క రోబోటిక్ శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేసాం. ఇందులో సుమారు 600కు పైగా రోబోటిక్ రాడికల్ ప్రోస్టెక్టమీ, అలాగే పార్షియల్ నెఫ్రోక్టమీ పై జరిగాయి ఆపరేషన్స్. ఈ విభాగంలో ఎంత పెద్ద సంఖ్యలో మన శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించిన దేశంలోనే ఏకైక చారిటబుల్ ట్రస్ట్ ఆసుపత్రిగా మేము నిలిచాము. అత్యాధునిక వైద్య సేవలను సామాన్య ప్రజానికానికి అందించాలన్న మా సంకల్పానికి ఇది నిదర్శనం. ఆధునిక వైద్యం అందరికీ అందేలా చేయడమే మా నిబద్ధతకు అర్థం పడుతుంది. ఆసుపత్రి రోబోటిక్ శస్త్రచికిత్స సేవల దేశవ్యాప్తంగా ఉన్న ఇతర చారిటబుల్ ట్రస్ట్ ఆసుపత్రుల ధరల కంటే తక్కువగా అందుబాటులో ఉంటాయి. అలాగే కార్పొరేట్ హాస్పిటల్తో పోల్చితే 50% తక్కువ ఖర్చుతో అత్యాధునిక చికిత్సను అందించడం మా ప్రధాన లక్ష్యం. అత్యాధునిక క్యాన్సర్ చికిత్స ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా ప్రతి రోగికి అందుబాటులో ఉండాలి అనే మా నిబద్ధతకు ఇది మరోసారి రుజువు చేస్తుంది. 4వ తరం ఇంతకుముందు అంటే ముందు నుంచి ఉండేది చేసేవాళ్ళం. 2017 నుంచి కూడా జూన్ అప్పుడు ప్రారంభించాము థర్డ్ జనరేషన్ ఈ రోబోటిక్ సర్జరీ అంటే. మరి దాని కొత్త శకానికి నాంది ఈ 4th జనరేషన్ అన్నది. అంటే జూన్ 2017లో నేను అన్నట్టుగా మా ఆసుపత్రిలో రోబోటిక్ సర్జరీ ప్రోగ్రామ్స్ ప్రారంభించినప్పటి నుంచి అత్యంత ఖచ్చితమైన శస్త్రచికిత్స, వేగవంతమైన కోలుకోలు, మెరుగైన వైద్య చికిత్స ఫలితాలు అనే లక్ష్యాలతో ముందుకు సాగుతున్నాయి.